నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము కొన్ని రత్నాలు ధారణ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే రత్నాలు కొంత కాస్ట్లీగా మారటం జరిగింది కాబట్టి అవి ధరించలేని వారికి మనకు వీలుగా మాలలు కూడా మనకి ఉంటాయి. స్ఫటికమాల, పగడాలు, ముత్యాలు, గంధమాల, తులసిమాల ఇట్లా ఉంటాయి. కాబట్టి ఏ గ్రహానికి మనము ఏ మాల రత్నధారణ చేసి ఏ మాల ధారణ చేసినట్టయితే మనకి బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రవి గ్రహంతో ఇబ్బంది పడేవాళ్ళు, అధికారుల వల్ల సమస్యలు వచ్చేవాళ్ళు, ఆ రవి మహర్దశ నడిచేవాళ్ళు స్ఫటికమాల ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సూర్య పూజలలో కూడా రవి గ్రహాన్ని పూజ చేసేటప్పుడు కూడా అది ధరించినట్టయితే మంచి జరుగుతుంది అని మనం ముఖ్యంగా దీని ఫలితం ఏంటంటే అధికారుల వల్ల ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అలాగే ఇంద్రియ నిగ్రహం అనేది కొంతమందికి తక్కువగా ఉంటుంది. దాని మీద పట్టు సాధించడానికి కూడా ఇది ఎంతైనా సరే మంచిగా మనకి పనిచేస్తుంది స్ఫటికమాల అని చెప్పని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రవిగ్రహం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, రవి మహర్దశలో అధికారుల వల్ల ఇబ్బంది పడేవారు, ఇలాంటివి వాళ్ళు ధరిస్తే వారికి మంచి జరుగుతుంది. వారి నక్షత్రాన్ని బట్టి చూసుకుని వారికి సరిపోతుంది అనుకుంటే కనుక లగ్న పంచమ భాగ్యాధిపతి వచ్చినట్టయితే రవి వారు ధరించవచ్చు. ఆ దశల్లో జన్మించిన వాళ్ళు, ఆ మహర్దశ నడుస్తున్న వారు అందరూ కూడా ధరించవచ్చు.